ప్రస్తుతం నేను కేదార్నాథ్ బద్రీనాథ్ యాత్రలో ఉన్నానండి. సో ఇప్పుడు కేదార్నాథ్ వైపే వెళ్తున్నాను. కానీ ఏంటంటే హరిద్వార్లో నుంచి ఒక వీడియో రికార్డ్ చేసి అందులో సివిలియన్ డిఫెన్స్ డ్రిల్స్ అని చెప్పి మాట్లాడి అంటే ఇలా జరుగుతుంది అంటే ఖచ్చితంగా భారత్ పాకిస్తాన్ మీద దాడులు చేస్తారు అనేదే పర్సెప్షన్. ఇది ఎలా చెప్తాము అంటే 1971లో ఇలాగే జరిగింది. అప్పట్లో ఏంటంటే ఎవరిని ఇంటి నుంచి బయటికి రానిచ్చేవాళ్ళు కాదు. మీరు అలాగే చూశారు అనుకోండి. ఇంకొక విషయము, మీకు వంటలు చేయాలన్నా కూడా రెస్ట్రిక్టెడ్ టైం ఉంటుంది. ఆ టైంలోనే మీరు వంటలు కూడా చెయ్యాలి. ఇప్పుడు ఇలాంటి రెస్ట్రిక్షన్స్, ఇలాంటి రూల్స్ మళ్ళీ మాట్లాడారు అంటే ఖచ్చితంగా మనం ఏదో చెయ్యబోతున్నాము అన్నదైతే అర్థమయ్యింది. కానీ అవ్వలేదు కదా, అందుకని ఆ వీడియో. సో ఇప్పుడు ఆ వీడియో ప్లేస్లో ఇది వస్తుంది. రాత్రి అంటే మాకు ఆల్మోస్ట్ ఒక 11-11:30 అయిపోయింది మేము రుద్రప్రయాగ్ దాటడానికి, ఎందుకంటే రిజిస్ట్రేషన్ లేట్ అయింది. ఆ టైంలో మిత్రులు పెట్టారు మీకు రాత్రి 1:55 ఆ టైంలో. మళ్ళీ 2 o'clockకి భారత్ ప్రభుత్వము కూడా మనము 9 సైట్లు పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్. సో ఇక్కడ జరిగింది ముజఫరాబాద్ అనండి, అలాగే మీకు సియాల్కోట్ గురించి ఎప్పుడు చెప్తూ ఉంటాను. లాహోర్కి వెళ్ళడానికి అదే దారి. అట్లాగే ఇంకా చాలా ప్రాంతాలు ఉన్నాయండి. ఇక్కడంతా కూడా పాకిస్తాన్కి సంబంధించిన తీవ్రవాద క్యాంపులు ఉంటాయి. సో 42 టార్గెట్స్లో ఎంచుకొని ఇది ఎంత జాగ్రత్తగా చేసాము అంటే మీకు పాకిస్తాన్ యొక్క మిలిటరీ బేసెస్ వేటిని కూడా టచ్ చేయకుండా, అవి ఎక్కడ ఉన్నాయో చూసి అటువైపు వెళ్లకుండా ఇదే మాట్లాడే మన వాళ్ళు నిజంగా చాలా గొప్పగా చేశారని చెప్పాలి. ఎందుకంటే మనకు పాకిస్తాన్తో యుద్ధము కాదండి, మనకు వార్ ఆన్ టెర్రర్, తీవ్రవాదులపై యుద్ధము చేయడానికి మనం రెడీగా ఉన్నాము. వాళ్ళనే టార్గెట్ చేయాలి. ఇదే కదా మాట్లాడాం, ఎన్ని వీడియోస్లో ఇదే మాట్లాడాం. సరిగ్గా మన ప్లాన్ ఏంటో మనము ఏం మాట్లాడుకున్నాము, ఇవాళ భారత ప్రభుత్వము, ఇండియన్ ఆర్మీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సరిగ్గా ఇలాంటి ఒక నిర్ణయము తీసుకొని 9 సైట్స్ మీద వీళ్ళు ఎక్కడెక్కడ తీవ్రవాదులు ఉన్నారు, సో వాళ్ళలో ముఖ్యమైన నాయకులు జైషీ మహమ్మద్, లష్కర్-ఇ తైబా, వీళ్లకు సంబంధించిన వాళ్ళు ఎంతమంది నంబర్స్ ఉన్నారో చూసుకొని ఎగ్జాక్ట్లీ మనము ప్రిసైజ్ మ్యూటేషన్ బాంబ్స్ అని అంటాం. ఇవి ఇజ్రాయెల్ నుంచి వచ్చాయి. సో వాటిని మనము వాడడం అనేది స్పైస్ 2000 అని అంటారు. అలాగే మనము మన విమానాలను కూడా, అంటే ఇప్పుడు మనము దాడులు చేసేసాము, మిజైల్ అటాక్స్ అయ్యాయి, 8 మంది దాకా మరణించారు. దీన్నే ఆపరేషన్ సింధూర్ అంటారు. ఈ పేరు మాత్రం నాకు ఎంత ఎమోషనల్గా అనిపిస్తుందంటే, మీకు ఒక నేవల్ ఆఫీసర్, అతనికి అప్పుడే పెళ్ళయింది, అతని మరణము, ఆ భార్య యొక్క ఫోటోలు ఎంత వైరల్గా సర్క్యులేట్ అయ్యాయంటే ఆవిడని గుర్తు చేస్తూ, అంటే ఆ మహిళ యొక్క సింధూరం చూడండి ఎంత ఒక సెంటిమెంటల్ విషయము. అంటే ఆయన ఒక నేవల్ ఆఫీసర్, ఆయనకు పెళ్ళయింది, చనిపోయాడు తీవ్రవాద దాడుల్లో. అతని భార్య ఆ బాధను మనము చూసినప్పుడు నిజంగానే ప్రతి వాళ్ళకు కూడా ఎక్కడ లేని ఆవేశం వస్తుంది. సరిగ్గా దానికే ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టి మనం ఈ పని చేసాం. ఇప్పుడు పాకిస్తాన్ వాళ్ళు ఏం చేస్తారు అనేదే మనం చూడాలి. ఎందుకంటే మనము మన వైపు నుంచి యుద్ధ విమానాలు, యుద్ధ నౌకలు, ఇండియన్ ఆర్మీ చాలా వరకు రెడీగా ఉన్నాం. వార్ ప్రిపేర్డ్నెస్ అనేది హయ్యెస్ట్ లెవెల్లో ఉంది. హై అలర్ట్లో కాశ్మీర్ని ఉంచాము. ఇప్పుడు పాకిస్తాన్ వాడు తన తీవ్రవాదులను కాపాడుకోవాలి అనే ఉద్దేశముతో, ఎందుకు ఇలా చెప్తున్నానంటే 42 సైట్స్ కదా, 42 సైట్స్ని గుర్తించాము, మార్క్ చేశాము. ఇక్కడిక్కడ దాడులు చేయాలి. పక్కనే పాకిస్తాన్ పోస్టులు ఏంటి, అలాగే POKలో నివసించే ప్రజలు వాళ్ళు ఎంతమంది ఉన్నారు, వాళ్ళకి ఏం కాకూడదు, మహిళలు, పిల్లలు ఉంటారు, అలాగే మసీదులు ఉంటాయి, మదరసాస్ ఉంటాయి, వీటికి ఏం కాకుండా డైరెక్ట్గా తీవ్రవాదుల క్యాంపుల మీద మాత్రమే దాడులు చేయాలని చెప్పి ఎగ్జాక్ట్లీ అనుకొని పిన్ పాయింట్గా మీకు ఈ ప్రాంతాల మీద దాడులు చేయడం అనేది ఇదే అంత ఈజీ కాదండి. రాత్రి 1-2 గంటల మధ్యలో ఇంత పెద్ద అటాక్స్ చేయడము అనేది ఇదేం సర్వసాధారణమైన విషయము కాదు. చేసాము. ఇప్పుడు పాకిస్తాన్ వాడు మనతో యుద్ధానికి వస్తాడా? ఆల్రెడీ వారము అన్నాము, వారము కాదండి 4 రోజులు కూడా వాడు నిలబడడు అని అన్నారు. మరి ఆ 4 రోజుల యుద్ధము వాడు చేయడానికి రెడీగా ఉన్నాడా అంటే, ఒకవేళ ఇలా జరిగితే ఇటువైపు అరేబియన్ సీలో మన INS విక్రాంత్,
రెడీగా ఉందండి. మీ కరాచీ పోర్టుని లేకుండా చేసి పడేస్తారు. అక్కడ ఉండే ఆయిల్ ఫీల్డ్స్ ఉన్నాయి, మొత్తము సర్వము ధ్వంసం అయిపోతుంది. ఆల్రెడీ 1971లో మనము 2 సార్లు చేసామని మాట్లాడుకున్నాము. మరి ఇప్పుడు ఇది ఒక న్యూ ఇండియాలో ఇలాంటి ఒక వ్యవహారము ఫర్ ద ఫస్ట్ టైం, అంటే ఇప్పటివరకు సీక్రెట్గా చేయడం వేరు, ఓపెన్గా చెప్పి మేము చెయ్యబోతున్నాము. డిఫెన్స్ డ్రిల్స్ ఉంటాయి, ప్రజల్లారా జాగ్రత్తగా ఉండండి. ఒకవేళ పాకిస్తాన్ మన మీద దాడులు చేస్తే మీరు మిమ్మల్ని కాపాడుకోవాలి. నేను ఈ వీడియోలో మాట్లాడాను, ఇదేదో ఐపీఎల్ మ్యాచ్ లాగా ఏదో మూవీస్ చూస్తున్నాం అన్నట్టు రిలాక్స్డ్గా సౌత్ ఇండియాలో ఉండేవాళ్ళు అలా ఉండకూడదండి. ఇది మనకు దేశానికి సంబంధించిన సెక్యూరిటీ వ్యవహారము. కాబట్టి ప్రతి వాళ్ళు కూడా, ఇప్పుడు నేను చార్ధమ్ యాత్ర వచ్చానంటే మిత్రులు ఏమంటే యుద్ధము కదా, ఎప్పుడైనా దాడులు జరగవచ్చు కదా, ఈ టైంలో వెళ్తున్నారు ఏమిటన్నప్పుడు 2 నెలల క్రితం నుంచే ఈ ప్లాన్ ఉందండి. సో దాంతో మిత్రులతో వచ్చినప్పుడు ఎంతోమంది వస్తూ ఉంటారు. మీరు మాత్రం జాగ్రత్తగా ఉండండి. హై సెక్యూరిటీ ఉందండి. హరిద్వార్ నుంచి కూడా విపరీతమైన సెక్యూరిటీ అరేంజ్మెంట్ ఉంది. సో ఇప్పుడు మేము కేదార్నాథ్ వెళ్తున్నాము. మాలాగే చాలామంది రావాలి అనుకుంటారు కదా. సో మీరు మాత్రము ఎప్పుడూ కూడా అలర్ట్గా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. ఏవైనా సైరన్స్, ఇదంతా ఏం లేదండి, యుద్ధము అంటేనే సైరన్స్. మనము యుక్రెయిన్లో చూసాము, అలాగే ఇజ్రాయెల్లో చూసాము. ఇప్పుడు కాశ్మీర్ అంతా కూడా సైరన్ మోత, ఎందుకు అలర్ట్గా ఉంచడానికి. సో అలాంటి ఒక ప్రక్రియ అనేది ఇవాళ మొదలైంది. మరి పాకిస్తాన్ వాడు మనతో యుద్ధము చెయ్యడానికి రెడీగా ఉన్నాడా? ఒకవేళ వాడు రెడీ అయితే భారత్ ఏం చెయ్యబోతుంది? మనము మన రఫేల్స్ నుంచి, సుఖాయ్ విమానాల నుంచి S-400 వరకు కూడా సర్వము సిద్ధము చేసుకున్నాము. ఒక విమానము కూడా ఇంటర్నేషనల్ బార్డర్ దాటి భారత్లోకి రాకపోవచ్చు. ఒకవేళ వస్తే మాత్రము ఇది చాలా పెద్ద యుద్ధంలోకి దారి తీస్తుంది. దీన్ని మనం సర్జికల్ స్ట్రైక్ అనొచ్చు, లేదా పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో తీవ్రవాదుల పట్ల మనము తీసుకున్న ఒక రిటాలియేషన్ అనండి, ప్రతీకారం అనండి, ఎలాగైనా అనుకోవచ్చు. మనము 26 మందిని పోగొట్టుకున్నామండి. ఇందులో మహిళలు ఉన్నారు, వాళ్ళ భర్తలు ఉన్నారు. పేర్లు అడిగి, మతము అడిగి అంత దారుణంగా ఈ తీవ్రవాదులు చాలా పెద్ద తప్పే చేశారు. ఈ పాపానికి వాళ్ళు ఖచ్చితంగా ప్రాయశ్చిత్తం అనేది అనుభవిస్తారు. అందులో ఇదే బిగినింగ్, ఇదే ఫస్ట్ స్టేజ్. మరి ఈ స్టేజ్ ఏ లెవెల్లో వెళ్తుంది, ఇంకా ఎన్ని స్టేజెస్ ఉన్నాయి, మనము ఇప్పుడు పాకిస్తాన్పై ఏం చెయ్యబోతున్నాము అనేది చాలా పెద్ద ప్రశ్న. దానికి పాకిస్తాన్ వైపు నుంచి రిటాలియేషన్ ఉంటే మాత్రము ఇది ఫుల్ స్కేల్ యుద్ధముగా, అంటే డీఎస్కలేట్ అవుతుంది. డీఎస్కలేట్ అయ్యింది అంటే వ్యవహారం వేరేలా ఉంటుంది. ఇది చైనాతో జరగలేదు. మీరు గమనించారంటే గాల్వాన్ వ్యాలీలో అలా ఉన్నా కూడా చైనాతో మనం అంత పెద్ద యుద్ధానికి వెళ్ళలేదు. పాకిస్తాన్తో మాత్రము 99% ఇది జరగవచ్చు. ఎందుకంటే వాళ్ళు ఒక రోగ్ స్టేట్, వాళ్ళు అడ్డదిడ్డంగా మాట్లాడుతున్నారు. తర్వాత వీడియోస్లో కూడా అది నేను హరిద్వార్లో రికార్డ్ చేశాను. వాళ్ళ డిఫెన్స్ మంత్రి, వాళ్ళ అంబాసిడర్ ఏవేవో పిచ్చి కూతలు ఎందుకు ఇలా కూస్తున్నారు. మరి మనము లాహూర్ దాకా వెళ్ళి ఆ లాహూర్ని ఎందుకు స్వాధీనము చేసుకోకూడదని కూడా మాట్లాడుతున్నాము. ఇది జరుగుతుందా? 11 గంటలకి మోదీ గారు మీకు క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ ఈ మీటింగ్ ఉంటుంది. ఇక్కడ చాలా పెద్ద నిర్ణయాలు వీళ్ళు తీసుకుంటారు. మరి పాకిస్తాన్ వాడు ఏం చెయ్యబోతున్నాడు? 9 సైట్లు కదా, POKలో కదా, అక్కడ ఎంతోమంది వాళ్ళ విలువైన తీవ్రవాదులు ఉన్నారు కదా, తీవ్రవాద నాయకులు ఉన్నారు కదా. మరి వాళ్లను మనం ఇంతలాగా లేపేస్తే అతి ముఖ్యమైన నాయకులు పోయారు అన్నప్పుడు మరి తక్కిన వాళ్ళు ఏమయ్యారు? సో వాళ్ళని కాపాడడానికి పాకిస్తాన్ వాడు ఏం చెయ్యబోతున్నాడు అనేది మన అందరం కూడా వేచి చూడాలి. ఒకవేళ వాడికి పిచ్చి పట్టి బుర్ర తక్కువ వాడు కాబట్టి మన మీద ఏవైనా దాడులు మొదలు పెడితే ఇది మామూలు విషయం కాదు. మామూలుగా దీన్ని మనమైతే తీసుకోము. ఇది ఒక యుద్ధానికే దారి తీస్తుంది. మరి అది జరగబోతుందా? వేచి చూద్దాం. జై హింద్.